హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, స్వామివారి కళ్యాణానికి వెళ్ళిన నాకు కొన్ని బహుమతులు అయితే వచ్చాయని చెప్పి. ముందుగా అయితే స్వామివారి దర్శనం అలంకరణ అసలు కళ్ళు తిప్పుకోలేకపోయాను, అంత అందంగా ఉన్నారు స్వామివారు. తర్వాత అయితే స్వామివారి అన్నప్రసాదము, అది ఇంకా చెప్పనవసరం లేదండి, అమృతం, అంత బాగుంది. తర్వాత అయితే లైన్లో నుంచి ముత్యం అయితే ఇచ్చారండి. ముత్యం తీసుకుని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చే దారిలో వీళ్ళెవరో నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి. పసుపు కొమ్ముల నోము అయితే చేసుకున్నారు. సో మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు. ముత్తైదులకి పసుపు కొమ్ములు నోముగా ఇస్తారంట. సో అయితే తీసుకుని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక అయితే ఇదిగోండి ముత్యము, స్వామివారి తలంబ్రాలు, అలాగే స్వామివారి చిన్న విగ్రహం ఉన్న తాడు చేతికి కట్టుకోవడానికి పసుపు కొమ్ములు కూడా చూసారా ఎంత బాగున్నాయో. ఇవి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మంచి పసుపు స్మెల్ అయితే వస్తుందండి. చాలా బాగుంది. కేజీ పైనే ఉంటాయి రెండు కలిపి. అదే రోజు సాయంత్రం తిరుపతి నుంచి స్వామివారి ప్రసాదం వచ్చింది. కొంచెమే చూపిస్తున్నాను అనుకోకుండా అలానే తీసుకున్నాడు. కొంచెం వీడియో ఇస్తే లెక్చండి.